భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఆ డీల్ దాదాపు ఖరారయ్యే దశలోనే ఉంది. దీనిని ఉద్దేశించి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ యూరప్ యూనియన్ మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదరబోతోంది. అందుకు సంబంధించి ఇంకా గ్రౌండ్ వర్క్ నడుస్తోంది. కొందరు దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పిలుస్తారు. దీనివల్ల కోట్లాది మంది ప్రజలకు వస్తువులు, సేవల ఎగుమతి దిగుమతి చేసుకునే సౌలభ్యం కలుగుతోంది. ఇది ప్రపంచ జీడీపీలో 25% సమానమని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లయన్ కామెంట్ చేశారు. వచ్చే వారం ఆమె భారత్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. పెద్దన్నగా భావించే అమెరికాతో గ్రీన్లాండ్ విషయంలో ఐరోపా దేశాలకు విభేదాలు తలెత్తాయి. నాటో మిత్ర దేశాలని కూడా చూడకుండా ట్రంప్ సుంకాలు విధించారు. గ్రీన్లాండ్ విషయంలో తమకు మద్దతు తెలపని 7 దేశాలు ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, బ్రిటన్పై ట్రంప్ 10% అదనపు సుంకాలను ప్రకటించారు. ఇవి ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. అప్పటికి దిగిరాకపోతే జూన్ నుంచి ఆ సుంకాలను 25% పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఉర్సులా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.